జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంటి పెద్దగా నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యతలేవి చేయలేదు. బాధ్యత లేని తండ్రిగా, ఒక భర్తగా నువ్వు ఎప్పుడో దారి తప్పావు. నేను జాలి చూపడం వల్ల మీ నాన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. పాపం బావగారు నా మాటలకి ఎంతగా బాధపడ్డారో ఏంటో. తండ్రి స్థానంలో ఉన్న మీరు కళ్యాణ్ మంచోడు కాదని హెచ్చరించినా నేను వినలేదు. మిమ్మల్ని దూషించి మహాపాపం చేశాను. నన్ను క్షమించండి బావగారు. నువ్వు చేసిన ద్రోహానికి నేను, మా ఫ్యామిలీ అందరూ ఎంతో క్షోభపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే నమ్మించి మోసం చేసిన నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావా? నీ నిద్రని ఎలా చెడగొడతానో చూసుకో. ఎవరు 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 కొట్టింది? దేవిక నిద్రపోతున్నట్టే ఉంది. మరి నా తల మీద కొట్టింది ఎవరు? తల మీద ఎవరో మొట్టికాయలు వేసినట్టు పీడకల వచ్చినట్టుంది. కానీ తల బొప్పి కట్టినట్టుగా నొప్పొస్తుంది. కల అయితే ఇలా నొప్పి రాదు కదా. ఏంటో అంత మా ఎలా ఉంది. అమ్మా అయ్యా. రే నీలకంఠం, నిన్ను వదలరా, చంపేస్తాను. నిన్ను వదలరా, నేను చంపేస్తాను రా. అయ్యో, ఇది కల కాదు, నిజమే. రే నీలకంఠం, నన్ను జైలుకి పంపుతావురా? నిన్ను వదిలిపెట్టాను రా. టార్చర్ పెట్టి చంపుతా. అబ్బబ్బ దేవిక, వదిలిపెట్టాను. అయ్యో, దేవికకు పీడకలు వచ్చినట్టుంది. నీలకంఠం, నీలకంఠం, ఈసారి వీడికి మామూలుగా కాదు, చెత్త. రే నీలకంఠం, నేను వదలను రా. అయ్యా, అయ్యో, నా నడు విరిగిపోయింది. అమ్మో, నా నడు విరిగిపోయింది. అమ్మో, అయ్యో. కన్ఫర్మ్ దేవిక తాగిన మత్తులో ఆ నీలకంఠాన్ని తంతున్నట్టుగా కలగంటుంది. పేరు వాడిది, దెబ్బలు మాత్రం నావి. అమ్మో, అయ్య బాబు, ఎంత గట్టిగా తన్నావే. అవి లెగ్సా, ఐరన్ రాడ్సా? అమ్మా,
నా నడుం పనిచేస్తుందో లేదో. అమ్, ఆ, డిస్క్ మొత్తం జారిపోయినట్టుంది. ఆ, అయ్యో. కళ్యాణ్, ఆ, అయ్యో ఆ, కళ్యాణ్, అయ్యో ఎంత గట్టిగా తగిలిందో. ఆ, అయ్యో కళ్యాణ్, ఏమైంది కళ్యాణ్? అయ్యో డిస్క్ జారిపోయింది అంటున్నావేంటి? ఏమైంది? మీరు లేవండి, లేవండి. ఏమైంది? నువ్వు ఇంకా నిద్రపోలేదేంటి కళ్యాణ్? నువ్వు నిద్రపోనిస్తే కదా నేను నిద్రపోవడానికి. నువ్వు కల్లో ఆ నీలకంఠాన్ని తంతున్నట్టు నువ్వు ఊహించుకుని నీ పక్కనున్న నన్ను తన్నేశావు. పీక పిసకాలని కూడా ట్రై చేశావు. కాసేపు ఉంటే చచ్చుండేవాణ్ణి. అమ్మో. అయ్యో అయ్యో రామా, అంత పని చేశానా? తప్పిపోయింది, క్షమించండి. అయ్యో హే, ఆ నీలకంఠం పీడ కళ్ళు రాకుండా ఉంటే బాగుండేది. అనవసరంగా నా పతి దేవుణ్ణే కాలితో తన్నాను. నాకేమవుతుందో నాకే తెలియట్లేదు. నా కళ్ళు పోతాయో ఏంటో. అయ్యో దేవిక, నువ్వేం టెన్షన్ పడకు. చేశాను. కూర్చో 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 కూర్చో. దేవిక, డాక్టర్ చెప్పింది కదా స్ట్రెస్ వల్ల కూడా ఇలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారని. అసలే మీ వాళ్ళు నీకు చేసిన చీటింగ్ కి బాగా డిస్టర్బ్ అయిపోయావు. ఆ డిస్టర్బెన్స్ వల్లే ఇలా చేసావు. అనవసరంగా ఆలోచించకుండా హ్యాపీగా పడుకో. నాకు నిద్ర రావట్లేదండి, మీరు పడుకోండి. నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటానులేండి. మంచి మెలోడీ సాంగ్స్ వింటూ పడుకుంటే నీకు నిద్ర పట్టేస్తుంది కదా. ఈ టైంలో పాటలు వింటే మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా. ఆహా, ఏం పర్వాలేదు, ఉండు. ఇదిగో, నీ ఫోన్లో నచ్చిన సాంగ్స్ పెట్టుకుని ఈ ఇయర్ బడ్స్తో వింటూ పడుకో. నీకు చాలా మంచి హెల్త్ టిప్స్ తెలుసు కళ్యాణ్. నువ్వు నాకన్నా మోర్ నాలెడ్జబుల్ పర్సన్. ఈ టైంలో డిప్రెషన్ డోసు ఎక్కువ అయ్యే టాబ్లెట్స్ వేస్తే బెటర్. ఏం జరిగినా నాకే మంచిది. దేవిక, ఎందుకైనా మంచిది డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకో. ఇంకా ఎర్లీగా నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. అవును, అది కరెక్ట్. ఇవ్వండి, వేసుకుంటాను. ఉండు. ఇక పాటలు వింటూ పడుకో. పడుకో పడుకో. ఇదిగో, సాంగ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేసుకో. అయ్యయ్య, అమ్మో. దీని పక్కన పడుకుంటే మళ్ళీ లెగ్గుతో పంచెలిస్తూనే ఉంటుంది. బయట పడుకుంటే ఏ గొడవ ఉండదు. అయ్యో అమ్మా.
ఇక నీకు రాత్రుళ్ళు నిద్ర ఉండదు, పగటిపూట మనశ్శాంతి ఉండదు. ఇలాగే చలికి వణుకుతూ చావాల్సిందే. తిక్కు కుదిరింది వీడికి. మహేష్ మహేష్ నొప్పి మహేష్ అమ్మా అమ్మా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. వల్ల కావట్లేదు. ఏమైంది దీపా? అమ్మా కడుపులో నొప్పిగా ఉందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా లోపల బిడ్డకి ఏమైందోనని టెన్షన్ గా ఉంది. అమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. లోపల బిడ్డకి ఏం కాకూడదు. అయ్యో దీపా, నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదు. ఇదిగో హాస్పిటల్ తీసుకెళ్తాను దీపా, నీకు నేను ఉన్నాను కదా. అయ్యో మెల్లిగా, ఏం కాదు, ఏం కాదు. అమ్మా ఏం కాదు దీపా, దీపా అమ్మా మెల్లిగా. అమ్మా అమ్మమ్మా త్వరగా రండి. అమ్మా అమ్మమ్మా. దీపా ఏమైందమ్మా? ఏమైంది మహేష్? దీప ఎందుకు ఇలా బాధపడుతుంది? సడన్ గా కడుపు నొప్పి వచ్చిందమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నువ్వు కూడా రామ్మా. దీప కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యయ్యో ఏమైందో ఏంటో, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మహేష్ అంబులెన్స్ కాల్ చేయరా. అంబులెన్స్ రావడానికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బయట నుంచి ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం. అయితే నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. వద్దు మహాప్రభు, నీకు ఇంకా తాగిన మత్తు దిగుండదు. ఈ టైంలో వెళ్తే మళ్ళీ ఏదో ఒక తలనొప్పి తెస్తావు. వద్దు, మేమే వెళ్తాంలే. పద దీపా. మహేష్ ఒక్క నిమిషం. దేవిక వాళ్ళ ఫ్రెండ్ది కారు ఇక్కడే ఉంది, అందులో వెళ్తే ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ ఆ దేవిక పరిష్కారం చెప్పి ఆలోచిస్తావేంటి బాబు? వెళ్ళి తొందరగా కార్తీ, అందులోనే తీసుకెళ్దాం. దేవిక నీతో గొడవ పడింది కదత్తయ్య. కారు తీసుకువెళ్ళామని చెప్తే మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటుందేమో అని ఆలోచిస్తున్నాను. గర్భవతి ప్రాణాల కన్నా నీకు నీ భార్య పంతాలు పట్టింపులు ముఖ్యం కావు. అదేమంటుందో నేను చూస్తాను. ముందు నువ్వు వెళ్ళి బండి తాళాలు తీసుకురా. అమ్మా తనకి సంబంధించింది ఏది వద్దు, మనం వేరే వెహికల్లో వెళ్దాం. అమ్మా అత్తయ్య నొప్పి అత్తయ్య, తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. కొంచెం సేపు ఓర్చుకోమ్మా, తగ్గిపోతుంది. ఏదైనా సమస్య మన చేయి జారిపోకముందే జాగ్రత్త పడాలి ధరణి. ఏదైనా జరిగితే బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేము. ఇలాంటి టైంలో పట్టింపులకు పోకుండా దీపాన్ని కాపాడుకోవాలి. బాబు మీరెళ్ళి తాళాలు తీసుకురండి. ఓకే అలాగే. దేవిక, దేవిక తలుపు తీ. దేవిక తలుపు తీ. దేవిక నిద్ర లేదు. దేవిక దీపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తొందరగా డోర్ తీ. కమాన్ దేవిక. అయ్యో అబ్బా, ప్లీజ్ దేవిక, నీకే చెప్పేది.
భయపడకమ్మా, నీకేం కాదు. కొంచెం ఓర్చుకో, హాస్పిటల్కి వెళ్దాం. దేవిక బాగా నిద్రపోయినట్టుంది వదినా. తలుపు తీయడం కష్టమే. ఆవిడంతా యాక్టింగ్ అమ్మా. దీపా హెల్త్ కండిషన్ గురించి చెప్తున్నా సరే మన మీద కోపంతో కావాలని తలుపు తీయట్లేదు. నా భార్య బిడ్డలకి ఏమైనా పర్లేదు అనుకుంటుంది. అంటే రాత్రి మందు తాగింది కదా, ఆ మత్తు ఇంకా దిగినట్లేదు మహేష్. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపలేము. మహేష్, నువ్వు వెళ్ళి తల పగలగొట్రా. దేవిక, పోర్చుకో, దేవిక! ఏం కాదు. దేవిక, డోర్ ఓపెన్ చేయి. దేవిక, దేవిక, డోర్ ఓపెన్ చేయి. దేవిక, 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 డోర్ ఓపెన్ చేయి. దేవిక, దీపా, దేవిక, నీకేం కాదు. దేవిక, దేవిక, దేవిక. ఏంటి కళ్యాణ్, మంచి నిద్రని డిస్టర్బ్ చేసావు. ఏమైంది? ఆపవే నీ నాటకాలు. ఫుల్లుగా తాగి పడుకున్నావో లేక పడుకున్నట్టు నాటకం ఆడుతున్నావో? ఇక్కడ దీపకి కడుపులో వచ్చి అల్లాడిపోతోంది. తనకేమవుతుందోనని ఇంట్లో వాళ్ళందరం టెన్షన్ తో చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు ధరణి? నోర్మోయ్. అదే దేవిక, ఈ టైంలో దీపం తీసుకువెళ్ళడానికి వెహికల్స్ దొరకడం కష్టం కదా. ఎలాగో మీ ఫ్రెండ్ కారు ఇక్కడే ఉంది కదా, ఆ కారులో హాస్పిటల్కి తొందరగా తీసుకువెళ్ళొచ్చు అనేది వదిన వాళ్ళ ఉద్దేశం, అంతే. హాస్పిటల్కి తీసుకెళ్తా. తల్లి, పద పద మహేష్. దీపా, మెల్లిగా, జాగ్రత్తగా రమ్మా. రండి. నెమ్మదిగా నడు. పదండి.
స్టార్ట్ చేయండి. చేస్తున్నా. ఇది స్టార్ట్ అవ్వట్లేదేంటి? త్వరగా స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చేస్తున్నాను. త్వరగా స్టార్ట్ చేయండి. దేవిక, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దిగు దిగు. అమ్మా దీపా దీపా దీపా. దేవిక ఉద్దేశపూర్వకంగానే కార్ స్టార్ట్ చేయలేదని అన్నయ్య వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అది చాలు. అమ్మా నొప్పి. అయ్యో నొప్పి. అత్తయ్య మహేష్. ఒరే మహేష్, త్వరగా బండి తీరా, మనం వెళ్దాం. ఇన్ని చేసిన నిన్ను మాటలంటాం కాదు, చెంపలు పగల కొట్టినా నా కోపం చల్లారదు. షడప్. కడుపుతో ఉన్న వాళ్ళకి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఈవిడ గారికి ఏం తెలుస్తుంది చెప్పు?